అందరికీ నమస్కారం. రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు పర్మనెంట్ మిత్రులు అంటూ ఉండరు. అదేవిధంగా ఆ మాట ఇప్పుడు రాజకీయాల్లో పర్మనెంట్ పార్టీ అంటూ ఉండదు అనే పరిస్థితికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. అదేవిధంగా ఎవరికి వాళ్ళు కూడా సేఫ్ జోన్ చూసుకొని ఆ పార్టీల వైపు మొగ్గు చూపుతున్నటువంటి సందర్భాలు మనం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ద్వారా కూడా మరి రాజకీయ ప్రవేశం చేసినటువంటి మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత ప్రస్తుతం బీజేపీలో ఈరోజు వైజాగ్ లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మరి నడ్డా గారి ఆధ్వర్యంలో కూడా ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీలో మరి ఎమ్మెల్సీగా అదేవిధంగా కొంత ఆ పార్టీకి సంబంధించినటువంటి పదవుల్లో కూడా తన గళంతోటి ప్రత్యర్థులకు చుక్కలు చూపించినటువంటి పోతుల సునీత పార్టీ మారటంతో పాటు అక్కడ మరి 2000 తెలుగుదేశం పార్టీలో నుంచి ఎంట్రీ ఇచ్చిన ఆమె మరి 2014 ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేయడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి త్రిముఖ పోటీలో ఆమంచి కృష్ణమోహన్ మరి ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ తరఫున ఎడం బాలాజీ గారు కూడా అక్కడ బరిలో దిగటం జరిగింది. ఆ ఎన్నికల్లో పోతుల సునీత విజయతేరాలకు వచ్చినప్పటికీ కూడా ఓటమి ఆమెను వెంటాడింది. సో ఆమంచి కృష్ణమోహన్ పై ఓడిపోయిన తర్వాత కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తూ మరి తర్వాత 2017 ఆ టైంలో కూడా ఆమెకు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం జరిగింది. అయితే ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా తనకంటూ ఒక మార్కు ప్రదర్శించుకున్నటువంటి పోతుల సునీత అక్కడి నుంచి కూడా 2019 తర్వాత జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆమె 2020 తర్వాత మరి వైసీపీలోకి చేరటం జరిగింది. వైసీపీలో అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆమెను గుర్తించి మరి మహిళా అధ్యక్షురాలతో పాటు ఆమెకు మళ్ళీ ఎమ్మెల్సీ వైసీపీలో కూడా కేటాయించడం జరిగింది. సో ఆమెకు 2 దఫాలుగా కూడా ఎమ్మెల్సీ ఏకగ్రీవంగా రావటం, అదేవిధంగా 2024 ఎన్నికల తర్వాత ఆమె వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినా కూడా అది ముడిపడలేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి దాదాపుగా 1 year అవుతున్నా కూడా ఎటువంటి తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ఆమె యూటర్న్ తీసుకొని బీజేపీలోకి చేరింది. అదేవిధంగా మంత్రి లోకేష్ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసే ప్రయత్నం చేసిన అధిష్టానం నుంచి పోతుల సునీత చేరిక అంశం కూడా వారు పెండింగ్ పెట్టడం, అదేవిధంగా రోజులు గడుస్తున్న కొద్ది కూడా ఆమె తన భర్త అయినటువంటి పోతుల సురేష్ తోటి కలిసి మరి బీజేపీ పార్టీలోకి వెళ్ళింది. గతంలో వైసీపీలో కానీ తెలుగుదేశంలో కానీ మరి అసెంబ్లీకి వెళ్ళలేని ఆమె శాసన మండలి ద్వారా ప్రజాసేవ చేసుకునేటువంటి మరి సౌకర్యం అక్కడ ఉన్నటువంటి పార్టీలు 2 కల్పించినప్పటికీ కూడా ఆమె వాటికి దూరంగా కూడా బీజేపీ పార్టీలో చేరటం, రాబోయే రోజుల్లో ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటది అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మరి ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. చీరాల వేదికగా కూడా 2014 నుంచి 2000 ఆ గడియల్లో కూడా ఆమె చేసినటువంటి కొన్ని అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనేవాళ్ళు. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా శాసన మండలికి ఆమెను పంపించడం, అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఎమ్మెల్యేలుగా వేరే వాళ్ళు గెలవటంతో ఆమె చీరాలకు కూడా కొంత దూరంగా ఉంటూ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా బీజేపీలోకి చేరటం, మరి ఈ రాజకీయ ప్రయాణంలో కూడా రాబోయే రోజుల్లో ఆమె పొలిటికల్ యూటర్న్ ఎటు తీసుకుంటది అనేది కూడా సస్పెన్స్ గా ఉందని మనం తెలియజేసుకోవచ్చు.